నమస్తే. ఈ మధ్య సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా వెబ్ సిరీస్ హిట్ అవుతున్నాయి. మొత్తానికి సినిమాలకు పోటీగా వస్తున్నటువంటి వెబ్ సిరీస్లో ప్రతి శుక్రవారం కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తుంటాయి. కానీ ఏ రోజు సంబంధం లేకుండా వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్ అవుతాయి. కాకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎలాంటి వెబ్ సిరీస్ చూడాలి ఏంటి అనేటువంటి యొక్క కొంత సందేహాలని మేము తీరుస్తూ వస్తుంటాం. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ వారం ఎలాంటి వెబ్ సిరీస్ చూడాలి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ స్టార్ట్ అయిపోయాయి. అది బడ్జెట్లో కావచ్చు, అదేవిధంగా హిట్ విషయంలో కావచ్చు. మొత్తం చూసుకుంటే లెంతీ ఎక్కువ ఉన్నా సరే వెబ్ సిరీస్ మీద మాత్రం మంచి క్యూరియాసిటీ అయితే పెరుగుతూ వస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఈ వారం మన ముందుకి ఏ వెబ్ సిరీస్ వస్తుందంటే ఏం చెప్తారు? అంటే మనకి వెబ్ సిరీస్ ఈ వారం అని కాదు, కానీ మనం చాలా వరకు సాధారణ ఓటీటీ పెడితే మనకి ఏం చూడాలి ఏంటి అని దాని మీద మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏది బాగుందో మనకు తెలియదు. వాడు అక్కడ ఇస్తాడు ఐఎండిబిలో రేటింగ్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాడు, కానీ ఆ ప్రకారం కూడా మనం జడ్జి చేయలేము. ఎవరైనా కనుక్కొని ఏమన్నా మంచి ఉండి చెప్పండి అని కనుక్కుంటూ ఒకసారి ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉంటాం. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే, నేను చూసిన తర్వాతే చెప్తున్నాను ఇవి. మొన్న బృందా గురించి మనం చెప్పాము. ఇప్పుడు ఏంటంటే అసూర్ అనే వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చూసిన తర్వాత ఇది అసూర్ ఇవాళ వచ్చింది కాదు, ఇది లేటెస్ట్గా వచ్చింది వెబ్ సిరీస్ కూడా కాదు. 2020లో ఊట్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా వచ్చింది. అది ఇప్పుడు తెలుగులో కూడా జియో సినిమాలో అవైలబిలిటీ ఉంది. తెలుగులో మనం చూడొచ్చు. ఇది బాలీవుడ్ వెబ్ సిరీస్. ఇది అసూర్ అనేది. ఇది 2 సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఫస్ట్ సీజన్లోనేమో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. సెకండ్ సీజన్లో కూడా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం 16 ఎపిసోడ్స్. నిడివిపరంగా చూసుకుంటే చాలా టైం పడుతుంది, కానీ అసూర్ అయితే ఒక చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సాధారణంగా వెబ్ సిరీస్కి వచ్చేసరికి మనకు ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి 40 నిమిషాల నుంచి గంట వరకు ఉండేటువంటి కూడా చూసాం. అలాగా 6 లేదా 8 ఎపిసోడ్లు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి సినిమా పరంగా చూసుకుంటే ఓన్లీ 2.5 గంటల నుంచి 3 గంటల లోపలనే సినిమా ఉంటుంది. కానీ దాదాపు 7 నుంచి 8 గంటలు పడేటువంటి ఒక వెబ్ సిరీస్ని చూడాలంటే ఖచ్చితంగా ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితేనే చూడగలుగుతాం, లేదంటే అంతసేపు ఎవరు చూడలేరు. మొత్తానికి వెబ్ సిరీస్ని ఎలా చూడాలనేది కూడా ఒక అంశం. అంటే ఒకేసారి అన్ని ఎపిసోడ్ చూడడం మంచిదంటారా, లేదంటే మనకు వారానికి ఒకసారి ఒక్కొక్క ఎపిసోడ్ కదా వస్తుంటుంది, అలా చూస్తే బెటర్ అంటారా? ఒకేసారి చూడటమే బెటర్ అండి. ఇప్పుడు నేనున్నాను, ఇది అసూరు చూస్తూ మొదలు పెడితే క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చింది. ఇది చూస్తున్న కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దానికోసం మనం ఆగి చూడటం కన్నా అవైలబిలిటీలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు సీజన్ 1 వచ్చేసరికి 8 ఉన్నాయి. అది ఆల్రెడీ ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఆ 2 వచ్చేసి ఉన్నాయి కాబట్టి నాకు దాదాపు 2 రోజులు పట్టింది. నేను ఇది మొత్తం 16 ఎపిసోడ్స్ చూడటానికి నాకు 2 రోజులు పట్టింది. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి దీన్ని నేను అసలు గ్యాప్ లేకుండా చూడగలిగా. ఇంకోటి ఏంటంటే, ఈ కథా విషయానికి వచ్చేసరికి అసూర్ అంటే మనం రాక్షసుడి కింద చెప్పొచ్చు. ఒక కుర్రవాడు మరి కాశీలో అక్కడ స్టార్ట్ అయిన ఎపిసోడ్స్తో మన కుర్రవాడు గురించి మన వెబ్ సిరీస్ స్టార్టింగ్లోనే ఆ కుర్రవాడి జీవితాన్ని కొంత చెప్తూ తర్వాత మళ్ళీ కథలోకి వెళ్ళిపోయే విధానంగా డైరెక్టర్ టేకప్ చేసాడు దీన్ని. అతను చిన్నప్పుడే తండ్రిని చంపేస్తాడు. తండ్రి ఏంటంటే అతని గ్రహాలతో బాగా నమ్మకం కాబట్టి ఈ కుర్రవాడు మంచి జాతకంలో పుట్టాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతాడు అతను. కానీ ఆ టైంలో పుట్టకుండా 2 రోజులు ముందే పుట్టడంతో అతని జాతకం మారిపోద్ది. పుట్టినవాడు చాలా రాక్షసుడికి పుట్టాడని అంటూ ఉంటాడు. వాడిని మొదటి నుంచి కూడా తిడుతూనే ఉంటాడు తండ్రి. ఆ సుబ్బు అనే ఆ కుర్రవాడి జీవితమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని చంపేస్తాడు. అలా చాలామంది చంపుకుంటూ వెళ్ళిపోతాడు. తన గురువులను చంపేస్తూ ఉంటాడు, ప్రొఫెసర్ని చంపేస్తూ ఉంటాడు. పైగా అద్భుతమైన నాలెడ్జి. భగవద్గీత తిరిగేస్తే వెంటనే అసలు మొత్తం ఆకలింపు చేసుకుంటాడు. వెంటనే చాలా ఫాస్ట్గా అంత శక్తి పుట్టుకతోనే వచ్చింది అతని కుర్రవాడికి. అతను ఏంటంటే, మనకి ఈ మధ్యన బృందా అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, త్రిషది. ఆ బృందా వెబ్ సిరీస్ చూసినప్పుడు కూడా ఆ దేవుడిని నమ్మేవాడు అందరం చంపేస్తూ ఉంటాడు. ఇతను కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇది చూసి ఒకవేళ డైరెక్ట్ ఇన్స్పైర్ అయ్యి అడాప్ట్ చేసుకునే బృందా తీసేయడం డౌట్ కూడా వస్తుంది మనకి కొన్ని సన్నివేశాలు చూస్తే. ప్యూర్ టెక్నికల్గా ఏ టెక్నాలజీని వీటిని ఉపయోగించి టెక్నికల్ అంశాలు కొంత ఉంటాయి, కానీ ఆ టెక్నికల్ అంశాలు ఉన్నాయి, కొద్దిగా మనకు విసుగు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే, దీన్ని ఆ కుర్రవాడు ఏం చేశాడు, ఆ కుర్రవాడుని ఆ అరాచకత్వాన్ని వీళ్ళు అరికట్టారు లేదా అంటే కలిపురుషుడి కింద అతను భావిస్తూ ఉంటాడు అక్కడ. మరి ఆ కలిపురుషుని ఎదుర్కోవాలంటే కలికి రావాలి కాబట్టి ఆ కలికిలాగా
ఇంకొక పాత్రను తీసుకొచ్చి చివరికి ఇది ఎండ్ చేసే ప్రయత్నాన్ని దర్శకుడు చేశాడు. ఇలా మనకి ఈ వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్రైమ్ ఎలిమెంట్తో మర్డర్లతో ముడిపెట్టి దీన్ని డైరెక్టర్ చేశాడు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక తెలుగు సినిమాల్లో కావచ్చు లేదా మొత్తం పాన్ ఇండియా సినిమాలో కల్కి సినిమా గురించి పూర్తి టాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ సినిమాని ఏమైనా ఇన్స్పైరింగ్ తీసుకొని కల్కి 2 క్యారెక్టర్స్ పెట్టుకొని తీసాడంటే ఏమంటారు? ఇది 2020లో చేసిందే. 2020లో రిలీజ్ అయింది ఫస్ట్ సీజన్. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇంకో సీజన్ రిలీజ్ అయింది. కాబట్టి కల్కి సినిమా కన్నా ముందు ఉన్న అంశమే, కానీ అది పురాణాల నుంచి బేస్ చేసి చేశారు. ఇది పురాణాల నుంచి కాకుండా ఒక అద్భుతమైన మిస్టరీ పర్సన్గా ఆ కుర్రవాడి పాత్రను తీసుకున్నారు. ప్రధానంగా ఏంటంటే దీంట్లో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి, డీజే ధనంజయ్ జనార్దన్ కింద సిబిఐ అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ తీసుకొచ్చిన సిరీస్ అని చెప్పుకోవచ్చు. అంటే అర్షద్ వార్షి, బరుణ్ సోబ్జీ, అనుప్రియ గోయంకా, విశేష్ బన్సాలు ఇట్లా ఈ ఆర్టిస్టులు బాలీవుడ్ వాళ్ళు మొత్తం అంతా కూడా ఓనీసేన్ డైరెక్షన్లో వచ్చిన ఇది 2020 జూన్లో వచ్చింది. ఇది ఇప్పుడు ఏంటంటే జియో సినిమాలో తెలుగులో అవైలబిలిటీలో ఉంది. కాబట్టి మనకు ఏం చూడాలి ఏంటి అమెజాన్ ప్రైమ్లో లేదో చూడాల్సిన లేవు, జీ సినిమాలో లేవు, నెట్ఫ్లిక్స్లో ఏమీ లేవు, లేకపోతే సోనీ లీవ్లో కూడా ఏమీ లేవు, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా ఏమీ లేవు అనుకున్నప్పుడు మనకు సెలెక్టివ్గా ఏం చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్రయారిటీలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అసురని పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను నేను. సో మొత్తానికి వెబ్ సిరీస్లో ఈసారి ఈ వారం మాత్రం మన నుంచి వచ్చేది అసుర్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా అసుర్ సినిమా పాతది అయినా కానీ తెలుగులో జియో సినిమా కూడా అవైలబిలిటీలో పెట్టాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఒక టైం వెచ్చించాలి. 50 నిమిషాల పాటు ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాల పాటు ఉంది. మరి ఉందంటే దాదాపు 6-7 గంటలు ఒక్క సీజన్కే మనం కేటాయించాలి. కాబట్టి ఒక 12 గంటలు 15 గంటల పాటు ఈ వెబ్ సిరీస్ కోసం మనం వెచ్చించుకుంటే క్రైమ్ థ్రిల్లర్లో ఉన్న ఏంటంటే మనకి ఏమవుతుంది తెలియడం కోసం మళ్ళీ గ్యాప్ తీసుకుంటే మనం చూడలేం కూడా. ఎక్కువ టైం గ్యాప్ తీసుకుంటేనేమో మర్చిపోతాం, మళ్ళీ కథను మర్చిపోయి ఇది ఏమైంది మళ్ళీ అదొక ఇది. అలా క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఈ అరాచకత్వాన్ని ఎట్లా అరికట్టాడు డైరెక్టరు, దీనికి ముగింపు ఎలా ఇచ్చాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఒక 4 ఎపిసోడ్లు కొద్దిగా అంత ల్యాగ్ అనిపించినా కానీ మిగతా వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఓటీటీలో కొత్త సినిమా చూసేవాళ్ళు మాత్రం కొత్తవి కాకుండా పాత వాటిలోంచి కొన్ని సెలెక్ట్ చేసుకుని చూడటానికి అనువుగా ఇదైతే జియో సినిమాలో అవైలబిలిటీలో తెలుగులో అయితే అవైలబిలిటీ ఉంది. అలాగే కల్కి లాగా మనకి కల్కిలో కొద్దిగా విలన్ పాత్రని డూన్ కూడా డూన్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా మనకి తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, చూడవచ్చు. కానీ మనకేంటంటే ప్రస్తుతానికి ఏంటంటే నేను అసుర్ ఇది కూడా కలికి లాగా కొద్దిగా కథాంశాన్ని చెప్పాడు కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ వెబ్ సిరీస్ అయితే ఉంది, కంపల్సరీగా చూడొచ్చు. అయితే మొత్తానికి వెబ్ సిరీస్ అన్నిటి కూడా హిట్ అయినప్పుడు వాటికి సంబంధించి సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ సీక్వెల్ అసురుకి రానుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2 వచ్చినాయి, సీజన్ 2 కూడా వచ్చింది. సీజన్ 1లో దీనికి ఎండ్ అవ్వాలా, సీజన్ 1లో ఎండ్ అవ్వకపోతే ఆ తర్వాత సీజన్ 2 వచ్చింది. మళ్ళీ సీజన్ 3 సీజన్ 4 చేయాలంటే చేయొచ్చు కూడా. అది కాకపోతే మరీ ఎక్కువైపోయి బోర్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. అది 2-3 సీజన్ల వరకు కొనసాగించుకోవచ్చు. సో మొత్తానికి ఈసారి ఈ వారం మాత్రం వెబ్ సిరీస్ మనం అసురని చూడొచ్చు. సో ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తూ కోరుకుంటున్నాం. నమస్తే.